వైజర్ అయిపోయింది, క్రాష్ గార్డ్ అయిపోయింది, టెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 మనం మార్చడం కంటే షోరూంలో ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నా నేను. సో వెల్కమ్ టు ది డే 4 ఆఫ్ డామినర్ 400 మోడిఫికేషన్ సిరీస్. మీ అందరికీ తెలుసు ఈ డామినర్ 400ని మనం మోడిఫికేషన్ అయితే చేస్తున్నాము. ఈ రోజు ఈ బండికి మనం వైజర్ ఇంకా ఫుడ్ సపోర్టర్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. నిన్న వీడియోలో దీనికి వచ్చేసి వాచెస్ లేవని చెప్పేసి ఇన్స్టాల్ చేయలేకపోయాము, దీనికి ఓపెక్ లేదని ఇన్స్టాల్ చేయలేకపోయాము. సో ఈ వీడియోలో మనం దీన్ని ఇన్స్టాల్ చేసేద్దాం ఫాస్ట్ గా, ఎందుకంటే ఈ బండి ఈ రోజు షోరూమ్ లో అయితే సర్వీస్ కి ఇచ్చేద్దాం. ఈ వీడియో రాదు, మాక్సిమం ఈ వీడియోలో ఇవి ఇన్స్టాలేషన్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో దీని సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది అయితే వస్తుంది అనమాట. సో బండి లుక్ చూసారా, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది ఈ క్రాష్ గార్డ్ వల్ల, ఈ టెయిల్ వల్ల. సో లేట్ చేయకుండా మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వైజర్ పెట్టడానికి మన స్టాక్ వైజర్ ని ఇదైతే తీసేయాలి మనం. దాన్ని దిగడానికి మనకు కావాల్సిన టూల్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టా. ఈ నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ తీసేయాలి, చాలా వర్స్ట్ కనిపిస్తుంది. ఎంత వెయిట్ ఉండడం వల్ల ప్రాపర్గా తిప్పలేకపోతుంది, దానికంటే చేతితో తిప్పుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది. మన వైజర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ వైజర్ ప్లేస్లో మనం ఈ వైజర్ అయితే పెట్టబోతున్నాం. ఇది వచ్చేసి సెమీ టింటెడ్, ఇది ఫుల్లీ టింటెడ్. పెట్టిన తర్వాత చూసుకోవాలి దీని లుక్ ఎట్లా వస్తుంది అనేది. వైజర్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైజర్ ఫినిష్ చూడండి, నాకైతే అంత నచ్చలేదు. అంటే లైక్ ఏమవుతుందంటే మన బైక్ వచ్చేసి గ్రే కలర్, ఇది వచ్చేసి ఫుల్లీ బ్లాక్ కలర్ అయిపోయింది. ఇది కొంచెం సెమీ బ్లాక్ అట్లా కలర్ ఉన్నా కానీ దీనికి కొంచెం మ్యాచింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్ అవ్వడం వల్ల ఇది కొంచెం ఓపెన్గా కనిపిస్తున్నట్టు నా ఒపీనియన్. సో చూద్దాము, ఈరోజు ఒక 2 days పెట్టి చూద్దాం. నచ్చలేదు అంటే ఈ వైజర్ కూడా చేంజ్ చేస్తాము. నాకు అంత అయితే నచ్చలేదు, ఒక 2 days చూస్తే హ్యాబిట్ అయిపోయిందంటే ఓకే. లేదు ఇది ఆర్డ్గా కనిపిస్తుంది అంటే ఇది ఒకటి చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఫుడ్ సపోర్టర్ని పెట్టడం. దీనికి ఆల్రెడీ నిన్న నా తిప్పలు పడ్డాము, వాచెస్ దొరక్క ఇవన్నీ ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేశాను. ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ మనం పెట్టిన వాచెస్ సెట్ అయినాయి, టైట్ అయితే అయింది. తర్వాత చూడాలి ఏమవుతుందో. ఫుడ్ సపోర్టర్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు లెగ్ పెట్టినప్పుడు ఏంటంటే వెనక్కి పడిపోతామన్న టెన్షన్ ఉండకుండా ఉంటుంది, పిలియన్కి ప్రశాంతంగా ఉంటుంది. సో ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు అటు సైడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అటు సైడ్ కంప్లీట్ అయిపోయినమ్మంటే ఎయిర్ ఫిల్టర్ థింక్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ ఒకటి ఉంది మన దగ్గర, అది ట్యాంక్ మొత్తం ఓపెన్ చేయాలనుకుంటున్నాను నేను. సీట్ కింద ఎక్కడెక్కడైనా ఉంటే ఈజీగా చేంజ్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే అటు సైడ్ది కూడా కంప్లీట్ చేసేస్తా. చాలా సఫికేటింగ్గా ఉంది నాకు.
ఈ డామినర్కి 2 సెట్ ఫుడ్ సపోర్టర్స్ అయితే ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ది కింద సపోర్ట్ ఏం లేదు, గట్టిగా నుంచుంటే ఇరిగిపోద్దేమో అన్న భయం ఉంది, బట్ కానీ ఇరిగిపోదు. ఇది అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మెటల్. సో ఫుడ్ సపోర్టర్స్ కూడా అయిపోయింది, వైజర్ అయిపోయింది, క్రాష్ గార్డ్ అయిపోయింది, టైల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ పాకెట్స్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్స్. ఈ 3 మనం మార్చడం కంటే షోరూమ్ లో ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నాను నేను. సో వాటి కోసం షోరూమ్ కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఈ మిర్రర్స్ రావాలి. ఈ మిర్రర్స్ ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? సో ఒక్కొక్క మిర్రర్ కాస్ట్ 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు షోరూమ్ లో. అండ్ 2 మిర్రర్స్ తీసుకోవాలంటే 4000 రూపీస్ అవుతుంది. ఇంకా మిర్రర్స్ ఒకటి, హ్యాండ్ గార్డ్స్, ఈ చిన్న చిన్న మళ్ళీ మనం ఆర్డర్ అయితే పెడతాం. హ్యాండ్ గార్డ్స్ ఆర్డర్ అయితే మనం పెట్టాము, కానీ అవి దీనికి సూట్ అవ్వలేదు, బాగాలేదు, క్వాలిటీ కూడా కొంచెం లోగా ఉందన్నమాట. సో దీనికి సెట్ అయ్యేలాగా హ్యాండ్ గార్డ్స్ అయితే ఆర్డర్ పెడతాం. సో ఈ డామినర్ లో మనం ఇన్స్టాల్ చేసినవి చూసుకుంటే ఫ్రంట్ వైజర్. ఈ వైజర్ నాకు పెద్దగా నచ్చలేదు. దీని తర్వాత నేను ఆర్డర్ చేసింది ఫ్రంట్ నెంబర్ ప్లేట్ హోల్డర్. ఆ నెంబర్ ప్లేట్ హోల్డర్ దీనికి అయితే సెట్ అవ్వలేదు. మేబీ జుగాడులు చేస్తే అవుతుందేమో, బట్ కానీ సెట్ అవ్వలేదు. షోరూమ్ లో ఒకసారి అడుగుదాం, వాళ్ళ దగ్గర ఉన్నాయేమో. దాని తర్వాత ఈ నకల్ గార్డ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఈ నకల్ గార్డ్స్ కూడా దీనికి సూట్ అవ్వలేదు. ఇంకా ఈ మిర్రర్స్ ఒకటి ఆర్డర్ పెట్టాము, అవి ఒక్కటే పెండింగ్. అవి రావాలి, టైం పడుతున్నాయి, ఎక్కువ టైం చూపిస్తున్నాయి డ్యూ టు వార్. దాని వల్ల లేట్ అవుతున్నాయి అనమాట ప్రతిదీ. ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఈ మోటోటాక్ వల్ల క్రాష్ గార్డ్, ఈ క్రాష్ గార్డ్ నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఈ లైట్ హోల్డర్స్, ఈ లైట్స్ మనం ఫస్ట్ ఫ్రంట్ లో ఇన్స్టాల్ చేసాం, తర్వాత మళ్ళీ ఈ సైడ్ కి తీసుకొచ్చేసాం. ఇక్కడ పెట్టిన తర్వాత దీని లుక్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీని క్వాలిటీ చాలా బాగుంది. దీనిపైన టాప్ ర్యాక్ వస్తుంది, దానిపైన టాప్ బాక్స్ వస్తుంది. సో ఇప్పటిదాకైతే మనం దీనిలో ఇవి ఇన్స్టాల్ చేసాం. ఇంకా ఇన్స్టాల్ చేయాల్సినవి ఏంటంటే ఈ మిర్రర్స్, సైడ్ వ్యూ మిర్రర్స్, ఇంకా ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ అవుతుంది, ఇంకా చైన్స్ పాకెట్స్ చేంజ్ అవుతాయి, స్పార్క్ ప్లగ్స్ చేంజ్ అవుతాయి. దీనికి టోటల్ గా 3 స్పార్క్ ప్లగ్స్ అంటే నా దగ్గర ఒకటే స్పార్క్ ప్లగ్ ఉంది. నాకు తెలియక ఒకటే ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఇది మెయిన్ స్పార్క్ ప్లగ్, దీనిలో ఇంకా 2 ఉంటాయి. నార్మల్ స్పార్క్ ప్లగ్ కి ఇరిడియం స్పార్క్ ప్లగ్ కి తేడా మీకు తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అవి చేంజ్ చేయించాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ చేంజ్ చేపిద్దాము. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. JDM Super Bike signing out.